వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా కాండ్రు కమల. చిరంజీవులు చీటి చిరిగిపోయిందా? వైసీపీ అధినేత జగన్ కు లోకేష్ పేరు వినగానే వణుకు పుడుతోందా అంటే సాక్షాత్ వైసీపీ క్యాడరే అవునని బదిలిస్తోంది. లోకేష్ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డిలో తెలియని ఆందోళన కనిపిస్తోందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో లోకేష్ వేరు, ఇప్పటి లోకేష్ వేరు. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పక్షం ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. యువగలం పాదయాత్రతో రాష్ట్రంలో పర్యటించిన లోకేష్ తాజాగా శంఖారావం యాత్ర పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై లోకేష్ స్పష్టమైన ఆధారాలతో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మంగళగిరిలో లోకేష్ను ఓడించేందుకు జగన్ పడరాని పాటలు పడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఓడిపోయిన నాటి నుంచి మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ వదిలిపెట్టలేదు. తెలుగుదేశం క్యాడర్కు అండగా ఉంటూ ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు లోకేష్. ఇక మంగళగిరి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ను లోకేష్ ఏర్పాటు చేసుకున్నారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో ఆయన సఫలమయ్యారు. అయితే లోకేష్ను మరోసారి ఓడించేందుకు జగన్ పలు విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్కు నమ్మిన బంటుగా కొనసాగుతూ వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన చిరంజీవులను నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. తాజాగా చిరంజీవులను కూడా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి జగన్ తప్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో కాండ్రు కమలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించేందుకు జగన్ రెడీ అయ్యారని పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. తాజాగా ఆమెను సీఎంఓ కార్యాలయానికి పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా త్వరలో రాబోయే లిస్టులో మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కాండ్రు కమల పేరు వెలువడుతుందని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మొత్తానికి లోకేష్ను ఓడించేందుకు జగన్ పడుతున్న తంటాలు అన్నీ ఇన్ని కావని తేటతెల్లమవుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బలమైన నేతగా ఎదిగిన క్రమంలో జగన్ వ్యూహాలు అక్కడ ఏమాత్రం పనిచేసే అవకాశాలు లేవని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.